హాయ్ ఫ్రెండ్స్, పల్లవీస్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. ఈరోజు చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. అవేంటో చూద్దాం. అందులో మొదటిది, మన ఏపీలో ప్రభుత్వం నుండి ఇళ్ల పట్టాలు తీసుకున్న వారికి 1 నెల లోపల జిల్లాకు 35,000 ఇళ్లు నిర్మించాలని ప్రకటన వచ్చింది. మీకు ప్రభుత్వం నుండి ఫ్రీగా ఇల్లు కట్టించుకోవాలనుకుంటే ఈ డాక్యుమెంట్స్ కలెక్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. రెండవ అప్డేట్ ఏంటంటే, టీడీపీ ప్రభుత్వంలో ఒక పెద్ద పథకం అయిన మహిళల ఫ్రీ బస్సు పథకం ఈ నెల అంటే ఆగస్టు 20వ తేదీకి మారుస్తారని వచ్చిన వార్త గురించి చూద్దాం. మరియు మూడవ అప్డేట్, ఈ నెల అంటే ఆగస్టు 15న అన్నా క్యాంటీన్ పథకం ప్రారంభిస్తారని స్వయంగా మంత్రి రాంప్రసాద్ గారు చెప్పారు. అంతేకాకుండా 100 నుండి మరికొన్ని అన్నా క్యాంటీన్లు పెట్టే దిశగా చంద్రన్న ప్రభుత్వం అడుగులేస్తోంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళితే, ప్రణాళికతో గృహ నిర్మాణ లక్ష్యాలు సాధించాలి అనే ప్రకటన అయితే వచ్చింది. ప్రణాళికాబద్ధంగా జిల్లాలో గృహ నిర్మాణ లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ బాలాజీ గృహ నిర్మాణ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. అందుకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. అందుకు అనుగుణంగా జిల్లాలో 100 రోజుల వ్యవధిలో 5,000 గృహాలు, ఏడాదిలోపు 35,000 గృహాలను పూర్తి చేయాల్సి ఉందన్నారు. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులకు రుణాలు ఇప్పించి వాటిని నిర్మాణాల కోసం వినియోగించుకునేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ ద్వారా గృహ లబ్ధిదారునికి 90 రోజుల పని దినాలు కల్పించి వేతన లబ్ధి చేకూర్చాలన్నారు. ఇప్పటికే మంజూరు చేసిన గృహాలకు ప్రభుత్వం అందించే నగదు సాయం పెంచే అవకాశం ఉందని చెప్పారు. గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. మీకు ప్రభుత్వం నుండి ఫ్రీగా ఇల్లు కట్టించుకోవాలనుకుంటే ఈ డాక్యుమెంట్స్ కలెక్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేయండి. అవేంటంటే ఆధార్ కార్డ్, ఇంటి పట్టా. గుర్తుంచుకోండి, ఇంటి పట్టా అంటే రిజిస్ట్రేషన్ అయి ఉంటేనే. రేషన్ కార్డ్, బాండ్ పేపర్, అప్లికేషన్ ఫామ్. ఈ ఫామ్తో పాటు పై డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయండి. ప్రభుత్వం నుండి ఇంకా ఏ స్పష్టమైన సమాచారం రాలేదు కాబట్టి మీకు ప్రభుత్వం నుండి స్పష్టత వచ్చే వరకు వేచి ఉండాలని అధికారులు చెప్పుకొచ్చారు. ఏపీలో ఉచిత బస్సు పథకం గురించి తెలుసుకుందాం. ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా ఈ ఉచిత బస్సు పథకం ఏపీలో కూటమి ప్రభుత్వం ద్వారా ప్రారంభించబడుతుంది. ఉచిత బస్సు పథకానికి అర్హులు ఎవరు? ఈ ఉచిత బస్సు పథకానికి దరఖాస్తు చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ ఉచిత బస్సు పథకాన్ని త్వరలో ప్రారంభిస్తారని చెప్పారు. అలాగే ఈ పథకం అందరికీ వర్తించదు. ఈ పథకానికి అర్హులు కావాలంటే ఈ కింద ఉన్న డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి. ఉచిత బస్సుకు కావలసిన అర్హతలు ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది, ఏపీలో జీవిస్తూ ఉండాలి, భారతదేశ పౌరసత్వం కలిగి ఉండాలి. రెండవది, ఏదైనా ప్రభుత్వం ద్వారా పొందిన ఫోటో ఆధారిత ఒరిజినల్ ఐడి కార్డు ఉండాలి. అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి కలిగి ఉండాలి. మూడవది, తప్పనిసరిగా మహిళ అయి ఉండాలి. పురుషులకు ఈ పథకం వర్తించదు. ఈ ఉచిత బస్సు పథకాన్ని మొదటిగా విశాఖపట్నంలో మొదలు పెడతారు. అలాగే ఈ ఉచిత పథకాన్ని అమలు చేయడానికి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. గత ప్రభుత్వం అయిన వైఎస్ఆర్సీపీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. కానీ ఆ విలీనం పూర్తిగా జరగలేదు. అయితే ఇప్పుడు ఆ బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం తీసుకొని విలీనం చేస్తూనే ఈ పథకాన్ని అమలు చేయడానికి పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే ఉచిత బస్సు పథకం కోసం ఒక వెబ్సైట్ పోర్టల్ డెవలప్ చేస్తున్నారని చెప్తున్నారు.
ఈ పోర్టల్ పూర్తి అయిన తర్వాత అర్హులైన మహిళలు ఈ పథకాన్ని ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇంకో 3 రోజుల్లో ప్రారంభం కావాల్సిన పథకం అన్నా క్యాంటీన్ పథకం. అన్నా క్యాంటీన్ వచ్చేస్తోంది అనే ప్రకటన అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్. ప్రభుత్వం ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగానే మచిలీపట్నంలోని 3 స్తంభాల సెంటర్లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను మళ్ళీ అన్ని వస్తువులతో అభివృద్ధి చేస్తున్నారు. వైకాపా హయాంలో ఈ క్యాంటీన్ మూసివేసి సచివాలయం నిర్వహించారు. భోజనం పంపిణీ చేసేందుకు ప్రత్యేక గదితో పాటు వచ్చే ప్రజల కోసం బల్లలు, త్రాగునీరు, వాష్ బేసిన్ తదితర సౌకర్యాలు కల్పించారు. క్యాంటీన్ తిరిగి అందుబాటులోకి రావడం పట్ల స్థానికులతో పాటు అనేక మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ క్యాంటీన్ల ద్వారా రోజుకు 5-6 వేల మంది కడుపు నిండా భోజనం చేసేవారు. అప్పటి మాదిరిగానే నాణ్యతలో రాజీ పడకుండా రుచికరమైన భోజనం అందించేందుకు హరే కృష్ణ ఏజెన్సీతో ప్రభుత్వం చర్చలు జరుపుతోందని అధికారులు తెలిపారు. మరియు 5 రూపాయలకే అన్నం పెట్టేందుకు అన్నా క్యాంటీన్లు ముస్తాబవుతున్నాయి అని అధికారులు చెప్పుకొచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.